విశాఖపట్నం సిటీలో జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఇది. ఇందులో మొత్తం ఎంటైర్ ఏపీ స్టేట్ నుంచి 23 జిల్లాలకు చెందినటువంటి పోలీస్ క్రీడాకారులు, అంటే రేంజ్ వైజ్గా వస్తారు. ఏపీఎస్పీ 4 రేంజ్, అట్లాగే గ్రేట్ హౌండ్స్, ప్రైవేట్ పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సిఐడి అండ్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్స్ వింగ్, ఏపీ పోలీస్ అకాడమీ, ఆక్టోపస్ ట్రైనింగ్ వింగ్, తర్వాత మినిస్టీరియల్ స్టాఫ్ వింగ్, ఇట్లా మొత్తం 23 వింగ్స్ నుంచి, యూనిట్స్ నుంచి ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. దానికి సంబంధించి ఇది ఈ గేమ్స్ అన్నిటికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ఇది. దీనికి మల్లా శ్రీషు ఇన్స్పెక్టర్, ఆయన దానికి కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్గా ఉంటాడు. ఈ కంట్రోల్ ఈ పోలీస్ స్పోర్ట్స్ ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటింగ్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా సిపి విశాఖపట్నం ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇక్కడ విశాఖపట్నం సిటీ పోలీసులకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇది టోర్నమెంట్ మీట్ ఇది. దాని పెద్ద ఎత్తున అంతా సక్సెస్ చేయడానికి చెప్పి మా అడిషనల్ డిసిపి స్పెషల్ బ్రాంచ్తో పాటుగా మన డీసీపీ క్రైమ్ మురళీధర్ గారు, డీసీపీ మాట్లాడారు శ్రీనివాస్ గారు, అట్లాగే ఇతర డీసీపీస్, మిగతా ఇన్స్పెక్టర్స్, ఆర్ఐస్, ఏసీపీస్ అందరూ కూడా పూర్తిగా 100% కష్టపడుతున్నారు. ఆమె ఆల్ ఇండియా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కూడా పార్టిసిపేట్ చేసింది. సిల్వర్ మెడల్ కూడా గెలిచింది ఆమె ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్లో, జమ్మూ కాశ్మీర్ జరిగిన ఆ స్పోర్ట్స్ మీట్. తర్వాత లాస్ట్ టైం జరిగినటువంటి హైదరాబాద్ జరిగినటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ఇచ్చారు. అథ్లెటిక్స్లో రన్నర్స్ అప్గా నిలిచారు. బాక్సింగ్ ఛాంపియన్షిప్, షటిల్ ఛాంపియన్షిప్స్లో రన్నర్స్ అప్గా ఉన్నారు. సో విశాఖపట్నంలో మొదటి నుంచి కూడా మంచి క్రీడా సంస్కృతి ఉంది కాబట్టి మరి ఒక దానికంటే మెరుగైన స్థాయిలో ప్రదర్శనిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము.